మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రికార్డు స్థాయిలో ముక్కంటేశ్వరుడిని భక్తులు దర్శించుకుంటున్నారని అంటున్న ఆలయ చైర్మన్ కొట్టే సాయితో మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. పురస్కరించుకుని శైవ క్షేత్రాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా ఇటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే శైవ క్షేత్రాలు ఉన్నాయో అక్కడి నుంచి కూడా ఉదయం నుంచి కూడా స్వామివారిని అంటే శివలింగ దర్శనాన్ని చేసుకునేందుకు కూడా భక్తులు భారీగా కూడా దండోపదండాలుగా తరలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో చూసుకోవచ్చు. ఉదయం వేకువజామున 1:30 నుండి కూడా ఇటు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముక్కంటి ఆలయ నిర్వాహకులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఆలయ చైర్మన్ కొట్టే సాయి గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం ఇక్కడ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమ శివాయ. తెల్లవారి 2 గంటల నుంచి దర్శనాలు ఏర్పాటు చేసినాము. ఇప్పటి వరకు 35,000 మంది కనీ విని ఎరగని కళాశాలలో 35,000 మంది దర్శనాలు జరిగాయి. ఈ రోజు అంచనా 1,00,000 నుంచి 1,50,000 మంది ఉంటాయి. ఎక్కడ సామాన్యమైన భక్తులకు కానీ విఐపీలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం. ఎక్కడికెక్కడ మా ఒక్క అధికారులు కానీ, పోలీస్ శాఖ కానీ, ట్రస్ట్ బోర్డు కానీ మేము చేసుకున్నాం. ప్రతి చోట ముగ్గురు ఉన్నట్టు ప్రసాదాలు, అన్న ప్రసాదాలు కానీ, క్యూలైన్లు కానీ, వాటర్ బాటిల్స్ పంపిణీ, పిల్లలకి బిస్కెట్లు, పాలు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా అద్భుతంగా చేస్తున్నాం. చాలా అద్భుతంగా భక్తులు కూడా చాలా ఆనందోత్సవాలతో స్వామివారిని ఆ వాయులింగేశ్వరిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నారు. అంటే ప్రధానంగా 35,000 మంది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో దర్శించుకున్నారు. అంటే ఎన్ని రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే ఇంతమంది దర్శించుకోగలిగారు? సామాన్యమైన భక్తులకి 2 లైన్లు, విఐపి భక్తులకి 1 లైన్ ఏర్పాటు చేసాం. వివిఐపీ స్లాట్ గా బుక్ చేసాం. 7 నుంచి 8, 11 నుంచి 12, సాయంకాలం 4 నుంచి 5 వరకు వివిఐపీ స్లాట్ బుక్ చేసి ఆ విఐపీలకి ఒక గ్యారేజ్ రెడీ చేసి ఆ గ్యారేజ్ లో వచ్చి అక్కడి నుంచి విఐపీ దర్శనం చేపిస్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బందులు జరగట్లేదు, అద్భుతంగా జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న సమయానికి 1 అవర్కి అన్న ప్రసాదాలు మేము అందజేస్తున్నాం. 4 గోపురాల కాడ కూడా బస్ స్టాండ్ దగ్గర ఎక్కడైతే టూరిస్ట్ బస్ స్టాండ్ ఉందో, పార్కింగ్ ఉందో, పార్కింగ్ కూడా 4 పార్కింగ్లు ఏర్పాటు చేసాం. ఎక్కడ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. రాబోయే టైం కూడా ఇంకా అద్భుతంగా జనాలు పెరుగుతారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అద్భుతంగా దర్శనాలు చేసేదానికి మేము అందరం రెడీగా ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే శ్రీశైలం విషయం, శ్రీశైలంలో కూడా అక్కడ భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అద్భుతంగా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ 4 రోజుల నుంచి ఇక్కడే సమీక్షించి ప్రతిరోజు క్యూ లైన్లు ఎక్కడ ఎటువంటి తోపులాట జరగకుండా ఎలా టయాన్ని మనం కేటాయించుకుంటే సామాన్యమైన భక్తులు పెద్ద వేస్తూ, అలాగే విఐపీలకు కూడా ఒక లైన్ పోతూ ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేదు, అద్భుతంగా చేస్తాం. ఓం నమ శివాయ. ప్లీజ్. ఇది మొత్తానికి ఏదైతే చూసుకున్నాం కదా, ప్రత్యేక అంటే ఈ టైం వరకు అంటే ఉదయం వేకువజామున 2 గంటలకి దర్శనం ప్రారంభించాం. ఇప్పుడు చూసుకుంటే కూడా 9 గంటల 15 నిమిషాలు అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా 35,000 మంది భక్తులకు కూడా దర్శనం కల్పించినట్టు ఇటు టీటీడీ అంటే ఇక్కడ సంబంధించి ముక్కంటి ఆలయ చైర్మన్ కొట్టే సాయి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా 4 లైన్లు ఏర్పాటు చేశాం. ఒకటి వివిఐపీలకి, మిగతా 3 లైన్లు కూడా ఇటు సర్వసాధారణమైనటువంటి భక్తులకు కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి గంటకు కూడా వచ్చేటువంటి భక్తులకి అన్న ప్రసాదాలను అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ సంబంధించి కూడా వచ్చేటువంటి భక్తులకి చాలా సులభతరమైన కూడా దర్శనం కూడా కల్పిస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క అదేవిధంగా ముక్కంటి ఆలయ సన్నిధి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు, సూచనలు పాటించి కూడా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా ఇటు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, వైకే న్యూస్, శ్రీకాళహస్తి నుంచి.